ఈరోజు हरे कृष्ण माता जी सुन रहे हैं मुझे? दंडवत प्रणाम। विल डू मंगलाचरण। నేను మంగళాచరణ్ షేర్ చేస్తాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య మీరు మీరు ఈ వైపు మ్యూట్‌లో ఉండి ఇది చదువుతూ ఉండండి. మంగళాచరణ్ అనేది చాలా చాలా పవర్‌ఫుల్. మన చేతననంతా కూడా మంగళదాయకం చేస్తుంది. మనం భగవద్గీత లాంటి గొప్ప ఆహ్, నాలెడ్జ్‌ని తీసుకుంటున్నాం కాబట్టి మనకి వైష్ణవుల కృప, గురువుల కృప అన్నీ కూడా పుష్కలంగా ఉంటేనే దీనిపైన మన మనస్సనేది కేంద్రీకృతం చేయగలుగుతాము. సో, దాని గురించే ఎవ్రీడే మనం ఏదైనా ఆధ్యాత్మిక ఆహ్, ఆహ్, యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు మంగళాచరణ చేసి స్టార్ట్ చేయడం అనేది చాలా బెనిఫిట్ అవుతుందనమాట మనకి. అందరి కృపని మనం పొందుతాము. సో, మీరందరూ కూడా మ్యూట్‌లో ఉండి మీ వైపు ఈ మంగళాచరణ రిసైట్ చేయండి. ఓకేనా? ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानन्द जय द्वैत चन्द्र जय गौरभक्तवृन्द। जय जय श्री चैतन्य जय नित्यानन्द जय द्वैत चन्द्र जय गौरभक्तवृन्द। जय जय श्री चैतन्य जय नित्यानन्द जय द्वैत चन्द्र जय गौरभक्तवृन्द। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समावेत गौर भक्त वृंद की जय। कलयुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। हरिनाम प्रभु की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल।
సో ఈరోజు మనం 3.8 శ్లోక డిస్కస్ చేద్దాం. నేను ఒకసారి శ్లోక మీకు షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందండి? ఓకే. సో ఫస్ట్ నేను రిసైట్ చేస్తాను. నా తర్వాత మీరు రిసైట్ చేయండి. ఓకేనా? నేను ఇది ఇట్లా పార్ట్స్‌గా రిసైట్ చేస్తాననమాట. అంటే నియతం కురు కర్మత్వం అని నేను ఆపుతాను. మీరు మళ్ళీ నా వెనక చేయొచ్చు. అట్లా నెక్స్ట్ ఈ పార్ట్, నెక్స్ట్ ఈ పార్ట్, నెక్స్ట్ ఈ పార్ట్ అలా చేస్తాను. సో దట్ మనకి శ్లోక కూడా ఎలా పలకాలి అనేది వస్తుంది. ఓకే. నియతం కురు కర్మత్వం 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 కర్మజ్యాయో హ్యకర్మణః ఇక్కడ కర్మ కర్వ అని పడింది. ఫస్ట్ మిస్టేక్ ఇది. కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయత్రాపి చ తేన ఇంగ్లీషు హిందీ లోపట ఉంది కదా ఒకటి. హరే కృష్ణ. హరే కృష్ణ హేమలత మాతాజీ. శరీరయత్రాపి చ తే ప్రసిద్ధ్యేద కర్మణః న ప్రసిద్ధ్యేద కర్మణః నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః 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 శరీరయత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః శరీరయత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. అసలు ఎట్లా తెలుసా? పావని మాతాజీ అనువాదం చదవరా? మీరు చాలా మంది అన్మ్యూట్ చేసుకొని బయట మాట్లాడుతున్నారండి. మీరు మాట్లాడేదంతా కూడా క్లాస్ లో రికార్డ్ అవుతుంది. ఆల్మోస్ట్ 90 మెంబర్స్ మీరు మాట్లాడేదంతా కూడా వింటున్నారు. సో దయచేసి మీరు మాట్లాడుతున్నప్పుడు మ్యూట్ చేసుకొని మాట్లాడండి. పావని మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదం. నీ విద్యుక్త ధర్మమును నీవు శ్రద్ధగా నిర్వర్తింపుము. అట్లు చేయుట అసలు కర్మ చేయకపోవుట కంటేనూ ఉత్తమము. మానవుడు కర్మ చేయకుండా భౌతికమైన దేహమును కూడా పోషించుకొన జాలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. స్వాతి మాతాజీ భాష్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. తాము ఉత్తమ వంశములకు చెందిన వారమనియు గొప్ప పదవులలో ఉండేడి వారమనియు చెప్పుకొనుచు ఆధ్యాత్మిక పురోభివృద్ధి కొరకు సర్వమును త్యాగము చేసినట్లుగా మిథ్యా ప్రదర్శనలు చేయు కపట యోగులు ఎందరో కలరు. కానీ అర్జునుడు ఆ విధముగా వంచకుడు కారాదని శ్రీకృష్ణుడు భావించెను. అంతేకాకుండా క్షత్రియులకు విధింపబడిన ధర్మములను అర్జునుడు పాటింపవలనని భగవానుడు వాంఛించెను.
అర్జునుడు గృహస్థుడు మరియు క్షత్రియ అయినందున అతడు తమ స్థితి అందే నిలిచి గృహస్థుడైన క్షత్రియులకు విధింపబడిన ధర్మ నియమములను నిర్వహించుట ఉత్తమ కార్యము. అట్టి కర్మలు లౌకికుడైన మానవుడు హృదయమును శుద్ధిపరిచి అతనిని భౌతిక కాలుష్యం నుండి విముక్తుడిని చేయగలదు. జీవనార్థమై ఆచరింపబడే కపట సన్యాసము అవలంబించుటను భగవానుడు గాని ఏ మత ధర్మశాస్త్రము గాని ఎన్నడూను అంగీకరింపదు. వాస్తవమునకు మానవుడు ఏదియో ఒక కర్మ చేయుచు జీవనాధారము సంపాదింపవలెను. అతడు భౌతిక ప్రవృత్తులను కొనకుండా ఇచ్ఛానుసారంగా కర్మలను త్యజింపరాదు. భౌతిక ప్రపంచమున నివసించిన వాడెవడైనను భౌతిక ప్రకృతిపై అధికారమును వహించుట కొరకు లేక ఇంద్రియ తృప్తి కొరకు కొన్ని కలుషిత ప్రవృత్తులను కలిగి ఉండును. అట్టి కలుషిత ప్రవృత్తులను తప్పక క్షాళనము చేసుకొనవలెను. విద్యుక్త ధర్మముల ద్వారా అట్టి కార్యమును సాధింపక మునుపే కర్మను త్యజించి ఇతరులపై ఆధారపడుతూ జీవించు కపట యోగి వలె మారుటకు ఎవ్వరును యత్నింపరాదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ కృష్ణ చెప్తున్నారు, ఏమంటున్నారంటే అర్జునతో, నీ విద్యుక్త ధర్మమును నీవు శ్రద్ధగా నిర్వర్తింపుము. అట్లు చేయుట అసలు కర్మ చేయకపోవుట కంటేను ఉత్తమము. మానవుడు కర్మ చేయకుండా భౌతికమైన దేహమును కూడా పోషించుకోలేము అని కృష్ణ చెప్తున్నారు. సో అయితే ఎవరికైతే కంటిన్యూస్ గా వింటున్నారో వాళ్ళకి కంటెక్స్ట్ అర్థమవుతుంది అనమాట. అసలు ఈ శ్లోకాలో ఏం చెప్తున్నారు, ముందేం జరిగింది, ఇదంతా కూడా క్లాస్ డైలీ వింటున్న వాళ్ళకి అర్థమవుతుంది. బట్ ఇవాళ మనకి చాలా మంది కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి జస్ట్ ఏం చెప్తానంటే, అసలు ఏం జరుగుతుందంటే థర్డ్ చాప్టర్ లో మనకి సెకండ్ చాప్టర్ లో ఏం చెప్తారు, సెకండ్ చాప్టర్ యాక్రోనిమ్ గీత అంటారు కదా, మొత్తం గీత ఎసెన్స్ అంతా కూడా సెకండ్ చాప్టర్ లో ఉంటుంది. అవునా కదా? కొత్త వాళ్ళు చెప్పండి. ఎస్ మాతాజీ. మొత్తం మన ఆత్మ జ్ఞానం గురించి, దేహం ఏంటి, ఆత్మ ఏంటి, మనము ఎట్లా మన మనస్సుని కంట్రోల్ చేసుకొని మనము జీవించాలి, అన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకి సెకండ్ చాప్టర్ లో మొత్తం ఇచ్చేస్తారనమాట కృష్ణ. అంతా ఇచ్చేసాక థర్డ్ చాప్టర్ లో అర్జునకి కన్ఫ్యూజన్ వస్తుందన్నమాట. కృష్ణ, నువ్వేమో నన్ను యుద్ధం చేయమంటున్నావు, అసలు నేను మొత్తం త్యజించేస్తే బెటర్ కదా, త్యజించేసి నేనేం చేయకుండా నేను ఉండడం బెటర్ కదా, ఇనాక్టివిటీ బెటర్ కదా, కర్మబంధనంలో చిక్కుకుపోతాను కదా కృష్ణ, నేను ఇట్లా యుద్ధం చేస్తే ఆ పాపం నాకు వస్తుంది కదా, నువ్వేమో నన్ను యుద్ధం చేయి అంటున్నావు, యుద్ధం చేస్తే ఇంత పాపము, ఈ కర్మ అంతా నాకు వస్తుంది, బంధనంలో చిక్కుకుపోతాను అని చెప్పి అర్జునకి కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. సో ఇప్పటిదాకా నువ్వు ఒకటి చెప్తూ వచ్చావు సెకండ్ చాప్టర్ లో, కానీ నన్ను దానికి కాంట్రడిక్టింగ్ గా, అంటే దానికి వ్యతిరేకంగా యుద్ధం చేయమని చెప్తున్నావు. సో సెకండ్ చాప్టర్ లో ఇచ్చిన నాలెడ్జ్ ప్రకారం నేను యుద్ధం చేయకూడదు కదా, సో కర్మబంధనంలో చిక్కుకోకుండా నా జీవన విధానం అనేది ఉండాలి కదా. సో నేనేం చేయాలి, మొత్తం అనేది వైరాగ్యం చూపించాలి, నేనేమి పనులేవి చేయకుండా నేను అన్నిటికీ దూరంగా ఉండిపోయి నేను రినౌన్సియేషన్ చూపించాలి, వైరాగ్యం చూపించాలి అని చెప్పి కదా నేను చేయాల్సింది. మరి ఎందుకు నన్ను ఇలా యుద్ధంలో పార్టిసిపేట్ చేయమని చెప్తున్నావు కృష్ణ, నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అర్జున క్వశ్చన్ చేస్తారనమాట. అప్పుడు కృష్ణ చెప్తూ ఉంటారు, ఏం చెప్తారు అంటే, మనకి వర్ణాశ్రమ ధర్మాలు అనేవి ఉంటాయన్నమాట. సో 4 వర్ణాలు 4 ఆశ్రమాలు ఉంటాయి. ఎవరికైనా తెలుసా ఈ 4 వర్ణాలు ఏంటో? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో ఇవి 4 వర్ణాలు. 4 ఆశ్రమాలు తెలుసు? నాలుగు ఆశ్రమాలు ఏంటి? బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థు ఆశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం. 4 వర్ణాలు 4 ఆశ్రమాలు. 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అండ్ 4 ఆశ్రమాలు వచ్చేసి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం. అయితే ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది మనకేం చెప్తుందంటే,
ఈ వర్ణాశ్రమాలు ఎలా ఉంటాయంటే జనరల్‌గా మనకొక అపోహ ఉంటుంది. ఏంటి అంటే బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ బ్రాహ్మణులైపోతారు. సో, వైశ్యుల కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ వైశ్యులైపోతారు అన్న ఒక అపోహ ఉంటుంది కదా! సో, మనకి పోను పోను భగవద్గీతలో ఏం చెప్తారంటే కృష్ణ, మనకి ఒక సైకో ఫిజికల్ నేచర్ ఉంటుందనమాట. అంటే మనకొక ప్రవృత్తి ఉంటుందనమాట. మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా త్రిగుణాల ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో, దానివల్ల వాళ్ళకొక ప్రవృత్తి, ఒక నేచర్ ఉంటదనమాట. ఒక స్వభావం ఉంటుంది. ఒకవేళ ఆ స్వభావం అనేది మనకి బ్రాహ్మణుడి స్వభావం ఉంది అంటే, దెన్ వి ఆర్ కాల్డ్ బ్రాహ్మణ. అప్పుడు మనం బ్రాహ్మణులు అవ్వబడతాం. అంటే పుట్టుకతో వచ్చింది మన వర్ణం కాదనమాట. ఓకేనా? పుట్టుకతో నేను ఈ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను పలానా ఫ్యామిలీకి చెందిన వాడిని, పలానా వృత్తియే చేస్తాను అని కాదు. సో, కృష్ణ మనకి భగవద్గీతలో ఏం చెప్తారంటే, మనకొక నేచర్ ఉంటుంది. మనకొక స్వభావ రీత్యా మనం కొన్ని లక్షణాలుంటాయన్నమాట. ఆ లక్షణాల ప్రకారం మనల్ని బ్రాహ్మణ గాని, క్షత్రియ గాని, వైశ్య గాని, శూద్ర గాని పిలుస్తారనమాట. అయితే బ్రాహ్మణులంటే ఏం చేస్తారంటే వాళ్ళు సత్వగుణం ఎక్కువుంటుంది. సో, సత్వగుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళేం చేస్తూ ఉంటారంటే శాస్త్ర జ్ఞానం తీసుకొని శాస్త్ర జ్ఞానాన్ని పంచుతూ ఉంటారనమాట బ్రాహ్మణులు. సో, ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా శాస్త్ర జ్ఞానం తీసుకోకుండా ఇంకా వేరే ఆక్యుపేషనల్ డ్యూటీస్, వేరే వృత్తి వ్యాపారాల్లో ఉన్నారు అంటే వాళ్ళని బ్రాహ్మణగా పరిగణించాలా చెప్పండి? లేదు లేదు. మాతాజీ. లేదు. సో, మన నేచర్‌ని బట్టి మనము బ్రాహ్మణ అని పిలువబడతామనమాట. మనం శాస్త్ర జ్ఞానాల పైన ఇంట్రెస్ట్ అనేది తీసుకొని, అది తెలుసుకుంటూ నలుగురికి ఆ శాస్త్ర జ్ఞానాన్ని డబ్బుల గురించి కాకుండా, జ్ఞానాన్ని పంచాలి అన్న ఇంటెన్షన్‌తో ఎవరైతే చేస్తారో వాళ్ళు బ్రాహ్మణ అనమాట. క్షత్రియ అంటే ఎవరు అంటే, హాని నుండి ప్రొటెక్షన్ ఇచ్చేవారనమాట. మనకి ఆపద నుండి ప్రొటెక్షన్ ఇచ్చేవారు క్షత్రియ అంటారనమాట. సో, అర్జున నేచర్ ఏంటి అంటే, అర్జున బై నేచర్ క్షత్రియ. అంటే ఎక్కడైనా అధర్మం జరుగుతూ ఉంది అంటే అర్జునుడు గమ్ముగా ఉండలేరనమాట. సో, అధర్మాన్ని పోరాడి ధర్మాన్ని స్థాపన చేయడంలో అర్జునుడి పాత్ర ఉంటుందనమాట. సో, అర్జునుడి నేచరే అదనమాట. ఇప్పుడు కొంతమందుంటారు. ఎక్కడైనా తప్పు జరుగుతూ ఉంటే వాళ్ళస్సలు ఊరుకోలేరనమాట. ఖచ్చితంగా వెళ్లి ఫైట్ చేసి అక్కడ నేను కరెక్ట్ చెయ్యాలి అని చెప్పి కొంతమందిని చూస్తూ ఉంటాం. ఇలాంటి నేచర్‌తో ఉన్న వాళ్ళని మీరు గమనించారా లేదా? యెస్. నో? సో, వాళ్ళేంటి అంటే క్షత్రియ నేచర్ అన్నమాట. సో, ఎక్కడైనా హాని జరుగుతుంది, ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది అంటే మాత్రం వాళ్ళు ఉండలేరన్నమాట. అక్కడికి వెళ్లి దాన్ని సెటిల్ చేసి అక్కడ అవసరమైతే వయలెన్స్ అయినా కూడా అంటే మనము హింస చేసైనా కూడా అక్కడ మనం ధర్మాన్ని నిలబెట్టాల్సుంటుందన్నమాట. అలాంటి నేచర్ కలిగిన వాళ్ళు క్షత్రియులు. వైశ్యులంటే ఏంటి అంటే ఎవరైతే వృత్తి వ్యాపారాలు చేస్తూ ఉంటారో, ఎవరైతే అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తూ ఉంటారో, ఎవరైతే గో సంరక్షణ చేస్తూ ఉంటారో, ఎవరైతే బిజినెస్ ఈ పనులు చేస్తూ ఉంటారో వీళ్ళందరూ కూడా వైశ్య కేటగిరీలో వస్తారనమాట. అండ్ శూద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళేంటంటే పైన ఉన్న 3 క్లాసెస్ అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. ఈ ముగ్గురికి కూడా సర్వీసెస్ అందిస్తూ ఉంటారు. సేవలు అందిస్తూ ఉంటారు. వీళ్ళని శూద్రులు అంటారు. అయితే ఈ సిస్టమ్ అంతా ఎందుకు పెట్టారు అంటే మనకి వర్ణాశ్రమ సిస్టమ్ ఎందుకు పెట్టారు అంటే ఈ మన నేచర్‌ని బట్టి ఇప్పుడు మనం బ్రాహ్మణ అనుకోండి, బ్రాహ్మణ చేయవలసిన పనులు మనం చేసుకుంటూ ఉంటే, మనం క్షత్రియ అనుకోండి, క్షత్రియ చేయవలసిన పనులు మనం చేస్తూ, శూద్ర అయితే శూద్ర చేయవలసిన పనులు మనం చేస్తూ ఉంటే, ఇలా చేయగా చేయగా ఏమైతది అంటే, మెల్లి మెల్లిగా మనలో పవిత్రీకరణ మొదలైతదనమాట. సో, వర్ణాశ్రమ సిస్టమ్ ఏం చేస్తదంటే మనల్ని శుద్ధీకరణ చేస్తది. ఓకేనా? సో, ఇప్పుడు కానీ అర్జున ఏమంటున్నాడు? నేను యుద్ధం చేయను కృష్ణ. నేను నా వాళ్ళని చంపలేను. నేను యుద్ధం చేయను. నేను ఇదంతా వదిలేస్తాను అని అంటున్నారనమాట. సో, కృష్ణ చెప్తున్నారు, లేదు అర్జున. నువ్వు నీ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ నీకు విద్యుక్త ధర్మం ఏదైతే ఉంటుందో అది నువ్వు చెయ్యవలసిందే అని చెప్తున్నారు. అయితే చెయ్యాలి అనడానికి 3 రీజన్స్ వెతకచ్చు. ఒకటేంటి అంటే చెయ్యడం వలన మనం పవిత్రీకరణ అవుతాం. మనం శుద్ధీకరణ చెందుతూ ఉంటాం అన్నమాట. వర్ణాశ్రమ ధర్మాన్ని మనం పాటించడం వల్ల. ఇంకొకటేంటి అంటే ముందు శ్లోకాల్లో చెప్తారు. ఏమంటారు అంటే కొంతమంది నేను గొప్ప ఫ్యామిలీలో పుట్టాను. నాకు చాలా జ్ఞానం ఉంది. నేను ఇదంతా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో, నేను మొత్తాన్ని వదిలేస్తాను. నేను స్పిరిచ్యువల్‌గా ఉన్నాను అన్న ఇదితో నేను ప్రపంచాన్ని, ఫ్యామిలీని మొత్తాన్ని వదిలేసి నేనొక సన్యాసి అయిపోయి నేను ఆధ్యాత్మిక ఇదిలో నేను ముందుకు వెళ్తాను అని చేస్తూ ఉంటారు. కానీ దాంతో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి తెలుసా? సన్యాసి అన్న కాన్సెప్ట్ ఎప్పుడొస్తది తెలుసా? జీవితంలో మనం ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అన్నీ ఫాలో అయిపోయాక, శుద్ధీకరణ అనేది టాప్ లెవెల్‌లోకెళ్ళాక, సన్యాసి ఆశ్రమం అనేది తీసుకోవడం జరుగుతుంది. అందుకనే చాలా మందిని సన్యాసాశ్రమం తీసుకోమని ఎప్పుడూ కూడా ప్రోత్సహించరనమాట. మీరు గృహస్థుగానే ఉండండి. మీ ధర్మాన్ని మీరు ఆచరిస్తూ ఉండండి. మీకు ఏవైతే భౌతికమైన కోరికలుంటాయో,
ఇప్పుడు వివాహం అనేది చేసుకొని ఆ కోరికల్ని ధర్మపరంగా మీరు తీర్చుకోండి. మీరు మంచి ధర్మయుతమైన సంతానానికి జన్మనివ్వండి. అలా ఉంటూ కూడా మీరు కృష్ణ చైతన్యంలో వెళ్ళగలుగుతారు. అంతేకాని మొత్తాన్ని వదిలిపెట్టేసి మీరు సన్యాసాశ్రమం తీసుకొని మీకు ఫ్యామిలీ వద్దు, పిల్లలొద్దు, ఎట్లాంటి బాధ్యతలొద్దు అని చెప్పి చాలా చాలా తక్కువ మందికే అట్లాంటి పాతనేది ఇస్తారనమాట. ఎందుకంటే ఏమవుతుంది అంటే అలా చేస్తే మనం అన్నీ వదిలేయగలుగుతాం. భౌతికంగా అన్నీ వదిలేయగలుగుతాం. కానీ మనస్సు కంట్రోల్‌లో ఉంటుందా చెప్పండి? ఉంటుందా మనస్సు కంట్రోల్‌లో? ఉండదు మాతాజీ. ఉండదనమాట. సో, మన మనస్సు దేనిపైనైతే పీకుతూ ఉంటుందో, దాన్ని ధర్మంతో ముడిపెట్టి, ధర్మయుతంగా దాన్ని అనుభవించినప్పుడు, మనకి శుద్ధీకరణ జరుగుతదనమాట. అలా కాకుండా మనసు పీకే వాటిని నేను కొద్దిసేపు అలా కాలు పెట్టి తొక్కేసి నేనలా ఆపుతాను అంటే, అవి ఎలా చేస్తాయంటే, ఇప్పుడొక పాముందనుకోండి, పాము పైన కాలు పెట్టి తొక్కున్నాం మనం. ఒక్కసారిగా కాలు తీసామంటే ఏమైద్ది? పాము కాటేస్తదా లేదా చెప్పండి? ప్రతి క్షణం ప్రమాదమే కదా! మన ఇంద్రియాలు అట్లా ఉంటాయన్నమాట. మన ఇంద్రియాల్ని నేనేదో కంట్రోల్ చేసేస్తాను అని చెప్పి మనం ఉన్నాము అంటే, నేనేదో స్పిరిచ్యువల్‌గా నేనుంటాను, నేను సన్యాసి అయిపోతాను, నేను అన్నీ వదిలేసి ఉంటాను అంటే, మనకి లోపల మనస్సనేది కంట్రోల్డ్ స్టేట్‌లో లేనప్పుడు, ఇవన్నీ మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తామన్నమాట. అందుకనే చూడండి సొసైటీలో చాలా మంది దొంగ బాబాలని చెప్పి, దొంగ స్వాములని చెప్పి మనం చూస్తూ ఉంటాం. వాళ్ళేంటి అంటే బయటకి పేరుకి మేమన్నీ వదిలేసాము, మేము వైరాగ్యంలో ఉన్నాం, మేము సన్యాసం తీసుకున్నాం అంటారు కానీ, చాలా మంది బ్యాక్ ఎండ్‌లో ఏం చేస్తూ ఉంటారు? చాలా వేరే వాళ్ళతో తప్పుడు సంబంధాలనేవి పెట్టుకుంటూ ఉంటారు. సో, స్కామ్స్ చేస్తూ ఉంటారు. డబ్బుల ఇదిలో స్కామ్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి? మనసులో ఆ కోరికలున్నాయనే కదా! కానీ భగవంతుడేమంటున్నాడు, "నువ్వు అట్లాంటివి చేయాల్సిన అవసరం లేదు. నీకు నిజంగా మనసులో ఆహ్, కామ కోరిక ఉంది అంటే, దాన్ని ధర్మంతో ముడిపెట్టేసేయి. ధర్మంతో ముడిపెడితే ఏమవుతుంది? నువ్వు చక్కగా ఒకరిని వివాహం చేసుకో. వివాహం చేసుకొని ధర్మయుతంగా వాళ్ళతో జీవనాన్ని సాగించు. సాగించి ధర్మయుతంగా సంతానాన్ని కను. సో, వాళ్ళని కృష్ణ చైతన్యంలో పెంచు. అలా చేయడం వల్ల కూడా మనము శుద్ధీకరణే చెందుతామనమాట. మనం ఏదో బయటకి గొప్పవాళ్ళుగా పోజ్ చేస్తూ, నేను అన్నీ కంట్రోల్ చేసుకోగలను, నాకెలాంటి కోరికలు లేవని చెప్పి త్యజించడం వల్ల ఏమైతది అంటే, మన కోరికలనేవి పాముల్లాగా అలా కప్పిపెట్టి ఉంచుతామనమాట. ఎప్పుడైతే మనకి వీక్ మూమెంట్స్ ఉంటాయో అవి తిరిగి మనల్ని కాటేస్తుంటాయన్నమాట. సో, ఈ వర్ణాశ్రమ సిస్టమ్ ఒకటి మనల్ని శుద్ధీకరణ చేస్తది. ఇంకొకటి ఏంటి అంటే ఇలా ఫాల్స్ రినన్సియేషన్ అంటే కపట వైరాగ్యం అనే దాని జోలికి వెళ్ళకుండా మనల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. మూడోది ఏం చెప్పారంటే ఈ శ్లోకాలో మనకి కృష్ణ, కనీసం నీ శరీరాన్ని పోషించుకోవడానికైనా నువ్వేదో ఒక పని చేయాలి గదా అర్జున అని అంటారనమాట. సో, 3 రీజన్స్ చెప్తున్నారు. ఒకటి మనల్ని శుద్ధీకరణ వైపు తీసుకెళ్తుంది. 2 కపట వైరాగ్యం జోలికి వెళ్ళకుండా నిజంగా మనం ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది చేసుకుంటూ ముందుకెళ్ళే కొద్దీ అట్లా చాలా ఏళ్ళు, చాలా జన్మలు చేయగా ఏదో ఒక రోజు మనకి ప్యూరిటీ వస్తదనమాట. అప్పుడు మన గురు మహారాజ్ కానీ, మన సీనియర్స్ కానీ మనకి సజెస్ట్ చేస్తారనమాట. మీరు చాలా పవిత్రమైన స్టేజ్‌లో ఉన్నారు. సో, మీరు బ్రహ్మచర్య ఆశ్రమం గాని, సన్యాసాశ్రమం గాని తీసుకునే స్టేజ్‌లో మీరున్నారు అని చెప్పి అప్పుడు చెప్తారనమాట. అలా కాకుండా ఆ స్టేజ్‌కి రీచ్ అవ్వకుండా నేనిప్పుడు అలా ఉండగలను అని చెప్పి వెళ్తే ఏమైతది అంటే, అది ఫాల్స్ రినన్సియేషన్ అయిపోతదనమాట. కపట వైరాగ్యం అయిపోతది. సో, కపట వైరాగ్యం వల్ల ఏమవుతుంది? మనతో పాటు మనల్ని కొందరు నమ్ముతారు గదా! ఇప్పుడు ఒక ఆయన బాబా అని చెప్పి ఉన్నారనుకోండి. ఆయన్ని నమ్మేస్తూ ఉంటారు గదా! అంటే దొంగ స్వామి అనని అన్నారనుకోండి. సో, ఆ దొంగ తప్పు అనేది బయటపడనంత వరకు సొసైటీ అంతా గూడా ఆయన్ని నమ్ముతూ ఉంటుంది గదా! సో, నమ్మడం వల్ల ఏమవుతుంది? ఆయనకి చెడు జరుగుతుంది. సొసైటీకి కూడా చెడు జరుగుతుందనమాట. అండ్ మూడోదేంటి అంటే కనీసం ఈ దేహాన్ని మనం మెయింటైన్ చేసుకోవడానికైనా కానీ మనము ఏదో ఒక పని అనేది చేయాలి. ఏదో ఒక పని అంటే మన వర్ణాశ్రమం, మన నేచర్‌ని బట్టి సైకోఫిజికల్ నేచర్‌ని బట్టి మనము పని అనేది చెయ్యాలి అర్జున. సో, నువ్వు ఇలా యుద్ధాన్ని నేను వదిలేసి వెళ్తాను, నేనేమి చేయను, ఇది నాకు కష్టంగా ఉంది అనడం కరెక్ట్ కాదు. నువ్వు క్షత్రియుడివి. క్షత్రియుడిగా నీ కర్తవ్యం ఏంటి అంటే, ఇక్కడ అధర్మం జరుగుతున్నప్పుడు ధర్మాన్ని నిలబెట్టడం అనేది నీ కర్తవ్యం. అక్కడ నీ ఫ్యామిలీ వాళ్ళు ఉండని, నీ గురువు ఉండని, ఎవరైనా ఉండని. కానీ నీ కర్తవ్యం ఏంటి అంటే, నువ్వు యుద్ధం చేసి ధర్మాన్ని స్థాపించడమే నీ కర్తవ్యం అని చెప్పి చెప్తున్నారనమాట కృష్ణ ఈ శ్లోకాలో. అయితే మనకి ఇంకొక పాయింట్ ఏం చెప్తారంటే శ్రీల ప్రభుపాదుల వారు ఇందులో, పనిని త్యాగం చేయడం అనేది కాదు. కానీ పని పైన మనకి వ్యామోహం ఉంటుంది చూసారా? కర్మ త్యాగం చేయడం కాదు. కర్మ పైన వ్యామోహం ఉంటుంది. అంటే నేను చేసిందంతా నాకే చెందాలి. నేను చేసిన దాన్ని నేనే అనుభవించాలి అన్న భావన ఉంటుంది చూసారా? దాన్ని ఇఫ్ యూ కెన్ రినన్సియేట్ దాన్ని గనక నువ్వు సాక్రిఫైస్ చేయగలిగావంటే
దట్ ఈస్ గ్రేట్ సక్సెస్ అని చెప్తున్నారనమాట. పనిని వదిలేయడం, నేనేం చేయను అని చెప్పి అన్నిటికీ దూరంగా ఉండడం కరెక్ట్ కాదు. కానీ చేసిన తర్వాత ఏవైతే రిజల్ట్స్ రావాలో వాటికి మమేకం అవ్వకుండా ఉంటావు చూసావా, అది గొప్పతనం. అలా ఉండాలి. పనిని వదిలేయడం కాదు, మన కర్తవ్యాన్ని వదిలేయడం కాదు. మన కర్తవ్యాన్ని నిర్వర్తించిన తరువాత రిజల్ట్స్ ఏమైనా రాని కృష్ణ, వాటితో నేను మమేకం చెందను, వాటితో నేను ఇంపాక్ట్ అవ్వను అని చెప్పి మనం స్థిర బుద్ధితో ఉంటాము అంటే, రిజల్ట్స్ పైన మనం అటాచ్మెంట్ అనేది లేకుండా ఉంటాము. అది ఉండగలగడం అనేది మనం రినౌన్సియేట్ చేయాల్సింది. అంటే మనం వైరాగ్యం చూపించాల్సింది కర్మ విషయంలో కాదు, వైరాగ్యం చూపించాల్సింది ఎక్కడ, రిజల్ట్స్ విషయంలో అన్నమాట. కర్మ చేసిన తర్వాత వస్తుంది కదా, వాటిపైన మనం వైరాగ్యం చూపించాలి. భౌతిక జగత్తు పైన నేను నా అధికారం చెలాయించాలి, నా పెత్తనం చెలాయించాలి, నాకు నచ్చినట్టే జరగాలి అని చెప్పి మనం ఉంటూ ఉంటాం కదా, దాన్ని మనం విడనాడాలి తప్ప మన కర్తవ్యాన్ని కాదు విడనాడాల్సింది అని చెప్పి కృష్ణ ఈ శ్లోకాలో చెప్తున్నారనమాట. ఓకే, క్లియర్ గా ఉందా శ్లోక ఇది? కొత్త వాళ్ళు ఎవరైతే ఓకే, సో మనకి 7 అయింది కాబట్టి వాళ్ళకి ఈ ఒక్క శ్లోకతో ఆపుదాము. రేపు మనం నెక్స్ట్ శ్లోకాస్ అనేవి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా 3.9 కూడా చెప్దాం అనుకున్నాను, బట్ 7 అయిపోయింది కాబట్టి ఐ థాట్ లెట్ మీ స్టాప్ హియర్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీకు అర్థమైందా ఈ జపా సెషన్ ఫార్మాట్ ఏంటి, ఏం జరుగుతుంది అన్నది కానీ, లేకపోతే వాళ్ళ శ్లోక పైన కానీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవ్రీడే జాయిన్ అవ్వండి, మీరు మంచి సాంగత్యంలో ఉంటారు. చాలా గొప్పగా ఈ నాలెడ్జ్ తీసుకోవచ్చు మనము. మనంతటా మనం భగవద్గీత చదివి తెలుసుకోవడం అనేది కష్టంగా ఉంటుంది. బట్ ఇలా సాంగత్యంలోకి వచ్చి మనకి చాలా మంది సీనియర్ ప్రీచర్స్ వచ్చి మనకి చెప్తూ ఉంటారు ఈ క్లాస్లో. సో మీకు పర్సనల్గా ఉన్న అంటే స్పిరిచువాలిటీకి రిలేటెడ్గా మీ లైఫ్లో ఉన్న క్వశ్చన్స్ కూడా మీరు అడిగి మీరు తెలుసుకోవచ్చు, క్లారిటీ తెచ్చుకోవచ్చు. సో చాలా బాగుంటుందన్నమాట. నేను ఇందాక ప్రభుజీ చెప్పినట్లు ఒకప్పుడు నేను కూడా మా పాపని సమ్మర్ క్యాంప్కి జాయిన్ చేయించడానికి గౌరంగవాణితో అసోసియేట్ అయ్యాను అనమాట. సో సమ్మర్ క్యాంప్లో మా పాప స్టూడెంట్, నేను పేరెంట్ అనమాట. సో అలా జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి మెల్లిమెల్లిగా నేను ఈ క్లాసెస్ అనేవి అటెండ్ అవుతూ, సో తనకి సమ్మర్ క్యాంప్ జాయిన్ చేశాక మిగిలిన భగవద్గీత క్లాసెస్, ఎస్జిఆర్ క్లాసెస్ అనేవి నేను అటెండ్ చేస్తూ అనుకోకుండా కృష్ణ కృప వల్ల, వైష్ణవుల కృప వల్ల నెక్స్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్ అనేది నేను తీసుకోవడం అనేది జరిగింది అనమాట. సో నేను టీచర్గా అవ్వడం అనేది జరిగింది. సో అది భగవంతుని కృప వల్లనే జరిగింది. సో మీ అందరికీ కూడా అలా ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. సో మీరు చక్కగా సిన్సియర్గా ఈ ఆపర్చునిటీని వాడుకోండి. మంచిగా మీరు భక్తిలో ముందుకు వెళ్ళొచ్చు. మీరు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోవచ్చు ఈ మీడియం ద్వారా. భగవద్గీత గురించి కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ తెలుసుకోగలుగుతారు. అంటే అట్లీస్ట్ మన లైఫ్లో మనం భక్తిని ఎలా అవలంబించుకోవాలి, మనం ఉన్న స్థితి నుండి మనం మెరుగుపడడం ఎలా అనే నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా మీకు వస్తుంది. సో మంచిగా ఈ మీడియంని యూటిలైజ్ చేసుకోండి. ఎవ్రీడే జాయిన్ అవ్వండి. ఎవ్రీడే మనకి క్లాసెస్ ఉంటూ ఉంటాయి. చాలా బెనిఫిట్ పొందుతారనమాట. నేను లైవ్ ఎగ్జాంపుల్, అలా బెనిఫిట్ పొంది మీ ముందు ఉన్నాను అని నేనే దానికి ఎగ్జాంపుల్గా మీకు చెప్పగలుగుతాను అనమాట. మనకి మంచి గైడెన్స్ దొరుకుతుంది ఇక్కడ. సమ్మర్ క్యాంప్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇద్దరు మాట్లాడుతుంటే నాకు అర్థం కావడం లేదు. సుధా మాతాజీ చెప్పండి. ఎంత ఏజ్ నుంచి సమ్మర్ క్యాంప్ మాతాజీ? సమ్మర్ క్యాంపా మీకు తొందరలో పోస్టర్ రిలీజ్ చేస్తారు మాతాజీ. సో ఏ ఏజ్ గ్రూప్ నుండి ఏ ఏజ్ గ్రూప్ ఉంటుంది అని. జనరల్గా 5 years అట్లా ఆ ఏజ్ నుంచి మనకి 12 to 13 years అట్లా ఉంటాయి మోస్ట్లీ. బట్ మీకు సమ్మర్ క్యాంప్ రిలేటెడ్ పోస్టర్ అనేది రెడీ అయ్యాక అన్ని గ్రూప్స్లో సర్క్యులేట్ చేస్తాం మాతాజీ. సో మీకు తెలిసిన వాళ్ళని కానీ, మీ ఇంట్లో వాళ్ళని కానీ, ఎవరినైనా కానీ దానికి రిజిస్టర్ చేయొచ్చు మాతాజీ. శుల్కం ఉంటుందా మాతాజీ? ఏంటి మాతాజీ? శుల్కం ఉంటుందా? శుల్కం అంటే ఫీజు ఉంటుందా? ఫీజు ఉంటుందా? ఫీజా? ఉంటుందా? తెలియదు మాతాజీ, నాకు డీటెయిల్స్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది నాకు తెలీదు. ఫ్రీనా లేకపోతే మినిమల్ ఫీ ఉంటుందా? ఒకవేళ ఫీజు పెట్టినా కానీ చాలా మినిమల్ ఉంటుంది మాతాజీ, చాలా తక్కువ. తెలుసుకుందాం. మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తారు మాతాజీ. ఓకే మాతాజీ. ఎస్ మాతాజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామం. మాతాజీ, సమ్మర్ క్యాంప్ అన్నారు కదా, ఎన్ని ఇయర్స్ వాళ్ళకి, అంటే ఎక్కడ? ఆన్లైన్ లోనే జరుగుతుంది ప్రభుజీ, జూమ్ క్లాసెస్ లోనే జరుగుతుంది సమ్మర్ క్యాంప్. ఎన్ని ఇయర్స్
ఏజ్ గ్రూప్ నుండి ఏ ఏజ్ గ్రూప్, దానికి ఫీజు ఏమన్నా ఉంటుందా, టైమింగ్స్ ఏంటి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు త్వరలో రిలీజ్ చేస్తాం పోస్టర్ అది. మన గ్రూప్స్ అన్నిట్లో కూడా సర్క్యులేట్ అవుతుంది అది. ఓకేనా ప్రభుజీ? ఓకే ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ. రేపటి క్లాస్ లో మళ్ళీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో హరే మచ్. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. కమలా కుమారి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ శ్లోక బై హార్ట్ చేసినప్పుడు అలా కోట్ చేసి ఎట్లా ఆ టైంకి గుర్తు తెచ్చుకోవాలో కొంచెం ఏదైనా టెక్నిక్ చెప్పండి మాతాజీ. 108 శ్లోకాస్ బై హార్ట్ చేస్తున్నాం మాతాజీ. అది ఆ సందర్భానికి మనకి తక్కువని ఎట్లాగా ఇప్పుడు మీరు కోట్ చేస్తూ ఉంటారు కదా మాతాజీ, అవును. అట్లాగా నేర్చుకోవాలి అంటే మెల్లిమెల్లిగా అయినాయి ఎట్లాగా మనం జ్ఞాపకం చేసుకోవాలి అనేది. ఒకటి మీరు బాగా మననం చేయాలి మాతాజీ శ్లోకాస్. అంటే మీరు శ్లోక చెప్పలేకపోతున్నాను అంటున్నారా? శ్లోక ఏ కాంటెక్స్ట్ లో వస్తుందో కాంటెక్స్ట్ మాతాజీ. కాంటెక్స్ట్ అంటారా? కాంటెక్స్ట్ అంటే అది మీరు చేసే కొద్దీ వస్తుంది మాతాజీ. అంటే మీరు చెప్తూ ఉండాలి మాతాజీ. మీరు ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు మనకి బాడీ గురించి, బాడీ మనం బట్టలు మార్చినట్లుగా దేహాలు మారుస్తూ ఉంటాం అన్నది ఈ వాసాంసి దేహినోస్మిన్ యదా దేహే లేదు లేదు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ వాసాంసి జీర్ణాన్ని యదా. సో మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇట్లా పాయింట్స్ తీసుకొని కనెక్ట్ చేస్తూ శ్లోకాస్ ని కనెక్ట్ చేయాలి మాతాజీ. అంటే అది ప్రాక్టీస్ వస్తుంది మాతాజీ. అది ఇమీడియట్ గా రమ్మంటే రాదు. మీరు ఆ శ్లోక గురించి బాగా మననం చేయాలి. ఓకే, ఈ శ్లోకాలో ఏం చెప్తున్నారు శ్లోక సపోర్ట్ కూడా ఎక్కువ సార్లు చదవాలి మాతాజీ. ఆ శ్లోక మీనింగ్ మీకు బాగా గుర్తుంచుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ మీనింగ్ ని రిలేట్ చేస్తూ చెప్పాలి అని మీకు థాట్ వస్తుంది. అప్పుడు ఈ శ్లోకాన్ని కోట్ చేయడం జరుగుతుంది మాతాజీ. సో శ్లోక బై హార్ట్ చేయడంతో పాటు మీనింగ్ కూడా మీకు బాగా మననం చేసుకోవాలి. బాగా దాన్ని రిపీట్ చేస్తూ ఉండాలి మాతాజీ. అప్పుడు మాత్రమే చెప్పడం కుదురుతుంది. ఈ రెండింటితో పాటు మీరు చెప్తూ ఉండాలి కూడా. సో మీరు చెప్తూ ఉంటేనే దీన్ని కనెక్ట్ చేయాలి అన్న థాట్ కూడా వస్తుంది కదా. సో ఈ మూడు జరిగితేనే అది వర్క్ అయింది మాతాజీ. మెల్లిమెల్లిగా జరిగింది మాతాజీ. సో మీకు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా వినే వాళ్ళు ఉంటే కనుక మీరు తెలుసుకున్నది చెప్పండి. ఆ శ్లోక గురించి ఫస్ట్ చెప్పండి. ఆ తర్వాత ఏమవుతుందంటే మీరు పెద్ద టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇట్లా శ్లోకాస్ తీసుకొని రిఫరెన్స్ తీసుకొని కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది మాతాజీ. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ. ఓకే, థాంక్స్. హరే కృష్ణ. హరే కృష్ణ. సాయిలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అంటే చాలా సార్లు నేను భగవద్గీత విన్నా గానీ అంటే విన్నది ఒకలా ఉంది, చదువుతుంటే ఒకలా ఉంది. అంటే చదివేటప్పుడు అంటే ఎక్కడ స్టాప్ చేయాలి, ఇంకా చదివే అంటే ఆడియో వింటున్నప్పుడు వేరే వర్డ్ అంటే తా అంటే త్యా అట్లా ఎట్లా చదవాలో నాకు అర్థం కావట్లేదు మాతాజీ. ఓకే, అంటే శ్లోక అంటారా మీరు? అవును, శ్లోకం. ఓకే, అంటే వింటున్నారు మాతాజీ? అండ్ మీరు ఎక్కడ వింటూ ఇట్లా మీకు క్వశ్చన్ వస్తుంది, ఎక్కడ ఆపాలి ఏంటి అన్నది మీకు క్వశ్చన్ వచ్చింది కదా. ఏది వింటున్నప్పుడు మీకు ఇలా క్వశ్చన్ వచ్చింది? అంటే నేను భగవద్గీత బుక్ ముందు పెట్టుకొని అంటే చదవడం రావట్లేదు కాబట్టి నేను ఆడియో రిఫరెన్స్ పెట్టుకొని అంటే మామూలుగా గూగుల్లో ఆడియో రిఫరెన్స్ పెట్టుకొని ఈ భగవద్గీత చూసుకుంటూ చదవలేకపోతున్నా. అంటే చదివేది ఒకలా ఉంది, అంటే చూసి చదివేది ఒకలా ఉంది, ఆడియో వేరేలా ఉంది. ఓకే, మనకి యూట్యూబ్ లో దొరుకుతాయి మాతాజీ. ఇస్కాన్ లో కొంతమంది భగవద్గీత శ్లోకాస్ ఎలా రిసైట్ చేయాలి అనేది కూడా యూట్యూబ్ లో పెడతారనమాట. మీరు అది ఒక్కసారి చూడండి. జనరల్ గా ఏంటి అంటే మనకి భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ చదువుతున్నప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఆపడం అనేది మన బుక్ లో ఒకలాగా ఉంటుంది. మీరు గూగుల్లో ఏదన్నా ఇచ్చేసినట్లయితే మేబీ అది వేరవుతుందేమో. బట్ యూట్యూబ్ లో ఇస్కాన్ తరపునే కొంతమంది భగవద్గీత శ్లోకాస్ రిసైట్ చేసి పెడతారు. అది ఒక్కసారి చూడండి. అది చూస్తే మేబీ మీకు కన్ఫ్యూజన్ ఉండకపోవచ్చు మాతాజీ. ఓకే మాతాజీ. ఇంకొక ప్రశ్న అంటే నేను మామూలుగా ఒక రోజు ఇస్కాన్ వాళ్ళది ఇట్లా లింక్ ఇది కాదు 18th క్లాస్ కంటే ముందు ఇస్కాన్ వాళ్ళు ఒక జాయిన్ అయిన, ఒక మాతాజీ చెప్తే జాయిన్ అయినా.
అంటే సడన్ గా జాయిన్ అయ్యేసరికి 5 o'clock చెప్పే సెషన్ కి వితౌట్ యువర్ గురు గైడెన్స్ యూ కాన్ డూ అని చెప్పేసి అన్నారు మాతాజీ. సో నాకు అప్పటి నుంచి ఒక డౌట్, అంటే గురుని ఎట్లా చూస్ చేసుకోవాలి? ఇప్పుడు మా క్లాస్ చెప్పిన ఆ ప్రభువు మా గురువు అవుతారా? అట్లా నాకు డౌట్ ఉంటుంది మాతాజీ. యాక్చువల్‌గా గురువులు మనకి ఇద్దరు ఉంటారు మాతాజీ. శిక్షా గురువు ఒకరు ఉంటారు, దీక్షా గురువు ఒకరు ఉంటారు. శిక్షా గురువు అంటే మనకెవరైతే ఈ జ్ఞానంలో శిక్షణ ఇస్తుంటారో వాళ్ళని మనం శిక్షా గురువు తీసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే మనమున్న లెవెల్ కంటే కూడా పై లెవెల్‌లో ఉంటారనమాట. ఇప్పుడు మనకి గంగాపాలక్ ప్రభుజీ కానీ, రిషికేష్ ప్రభుజీ కానీ, గోవర్ధన్ గిరివర్దాస్ ప్రభుజీ కానీ వీళ్ళందరూ, హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు వీళ్ళందరూ కూడా మనకి శిక్షా గురువుస్ అవుతారు మాతాజీ. సో వాళ్ళు మనకి శిక్షణ ఇస్తూ ఉంటారు. సో ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ కాన్సెప్ట్స్ ని, ఎట్లా మనం ఏదన్నా లైఫ్ లో స్ట్రక్ అయినప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఏ కోణంలో మనం ఆ సిచ్యుయేషన్ ని చూసుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇట్లా మనకి కన్ఫ్యూజన్ నుండి క్లారిటీ ఇస్తూ ఉంటారన్నమాట. శిక్షణ అనేది ఇస్తూ ఉంటారు మనకి. సో వాళ్ళు మనకి శిక్షా గురువుస్. అయితే కొంత టైం మనము శిక్షా గురువు గైడెన్స్ లో మనం గడిచే కొద్దీ ఏమైతుంది అంటే మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. మనలో ఎట్లాంటి క్వాలిటీ ఉంది, మనం ఎట్లాంటి దీక్షా గురువుని, ఎలాంటి గురువుని మన దీక్షా గురువుగా మనం ఎన్నుకోవాలి, మనం స్వీకరించాలి అనే థాట్ అనేది మనకు ఆటోమేటిక్గా వస్తుంది మాతాజీ. దీనికోసం ఏం చేయాలంటే కొంతకాలం మనము ఒక టీంతో కన్సిస్టెంట్గా అసోసియేట్ అవుతూ ఉండాలి. సో అసోసియేట్ అవుతూ ఉండే కొద్దీ మనకి మెల్లిమెల్లిగా క్లారిటీ వస్తుంది. పరమాత్మ మనకి క్లారిటీ ఇస్తారనమాట. సో ఎవరి కింద నువ్వు దీక్ష తీసుకోవాలి, ఎవరు నీ దీక్షా గురువు అవుతారు అనేది మనకి చెప్తారనమాట. సో అప్పటి వరకు ఏంటంటే మనకి క్లారిటీ ఉంటుంది. దాంతోపాటు మనకి ఏంటంటే ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ అని ఒకటి ఉంటుంది. సో మనము భక్తిలో 1 year పాటు ఉన్న తర్వాత మనకి ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ అనేది మీరు చేసుకున్నట్లయితే అసలు గురువు అంటే ఎవరు, గురువు మన లైఫ్ లో ఎందుకు ఇంపార్టెంట్, గురువు లేకుండా కూడా మనం కృష్ణాని అప్రోచ్ అవ్వకూడదు, అప్రోచ్ అవ్వలేము అని అంటారు కదా, ఎందుకు అవ్వలేము. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి ఐడిసిలో చెప్తారు మాతాజీ. సో ఆ కోర్స్ అటెండ్ అయినప్పుడు కూడా మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. మనకి ఎవరు దీక్షా గురువుగా మనం ఎన్నుకోగలము అన్న క్లారిటీ కూడా మెల్లిమెల్లిగా వస్తుంది మాతాజీ. ఫర్నో మనం చేయాల్సింది, ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఏదైతే మనకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందుతుందో ఇవి తీసుకుంటూ ఉండండి. శిక్షా గురువులతో మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ ఉండండి. పోను మీకు క్లారిటీ వస్తుంది మాతాజీ. సో ఈ క్వశ్చన్ కామన్ మాతాజీ, అందరికీ ఉంటుంది. అంటే ఎవరిని నేను గురువుగా కన్సిడర్ చేయాలి అన్న క్వశ్చన్ ఉంటుంది. కానీ బట్ మీకు ఏదైతే ఆధ్యాత్మికంగా మీకు ముందుకు వెళ్ళడానికి మీకు ఏ టీంతో అయితే మీకు బాగుందో ఆ టీంతో మీరు కంటిన్యూ అయ్యే కొద్దీ పోను మీకు క్లారిటీ వస్తుంది. ఇంకొకటి మాతాజీ, ఒకవేళ అంటే బీట్స్ చేయడం మార్నింగ్ నాకు పాసిబుల్ కాకపోతే అది క్యారీ చేస్తున్నా, కాకపోతే బీట్స్ బ్యాగ్ తీసుకెళ్ళట్లేదు, ఏం కాదు మాతాజీ, అదొక డౌట్. అంటే బీట్ బ్యాగ్ క్యారీ చేయలేకపోతున్నాను కానీ కౌంటర్ పైన చేస్తున్నారా మీరు? అంటే వేరే సపరేట్ బ్యాగ్ పెట్టుకున్నాను నేను, అందులో ఓన్లీ బీట్స్ వేసా, అట్లా కూడా అని చెప్పేసి నా డౌట్. వేరే బ్యాగ్ పెట్టుకుని అందులో బీట్స్ పెట్టుకున్నారంటారా? పెట్టుకున్నాం మాతాజీ. అంటే నేను హాస్పిటల్లో వేసాను, ఊకే పేషెంట్స్ వస్తారు, బీట్స్ బ్యాగ్ క్యారీ చేయలేను కాబట్టి ఒక చిన్న బ్యాగ్ అనుకున్నాను నేను, అందులో వేసుకున్నా. ఒకవేళ టైం ఉంటే చేస్తూ ఒకవేళ మార్నింగ్ చేయడం పాసిబుల్ కాకపోతే. ఓకే, బీట్ బ్యాగ్ కి యాక్చువల్ గా మనం బీట్స్ తో చేయొచ్చు మాతాజీ. మీరు ఎక్కడున్నా, హాస్పిటల్లో ఉండనివ్వండి, ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా మీరు చేతులు ఒక్కసారి కడుక్కొని బీట్స్ పట్టుకొని చేసేసుకోవచ్చు మాతాజీ. ఒకవేళ మీకు అది కుదరడం లేదు, చాలా బిజీగా ఉంది, మధ్య మధ్యలో ఆగాల్సి వస్తుంది, ఇట్లా మీకు అట్లాంటి కన్సర్న్స్ ఉంటే కనుక మనకి కౌంటర్ అని ఉంటుంది మాతాజీ, మనకి ఇస్కాన్ లో దొరుకుతుంది. సో ఇట్లా చిన్న సైజ్ లో ఉంటుంది అనమాట. అది మనం ఒక్కొక్కటి చేసే కొద్దీ అది క్లిక్ చేస్తూ ఉంటే అందులో 1, 2 అని చెప్పి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, మీరు బీట్స్ యూస్ చేయలేని పక్షంలో. బెస్ట్ థింగ్ ఏంటంటే బీట్ బ్యాగ్ వాడడం మంచిది మాతాజీ. బీట్స్ తోటే వేసాను, కానీ బీట్స్ అంటే నార్మల్ గా ఇస్కాన్ లో దొరికే బీట్స్ బ్యాగ్ లేదు నా దగ్గర, వేరే బ్యాగ్ లో పెడుతున్నా. అట్లా పెట్టి చేయొచ్చా అని చెప్పేసి. ఓకే, వేరే బ్యాగ్ లో పెడుతున్నాను అంటున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర లేదు కాబట్టి అట్లా తీసుకెళ్ళండి, పర్వాలేదు. బట్ యూజువల్లీ మనం ఇట్లా బీట్స్ అనే దానికి ఒక బ్యాగ్ పెట్టుకుంటే బెటర్ మాతాజీ. వేరే బ్యాగ్ లో పెడితే అందులో ఇంకేవేవో కూడా వేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ బ్యాగ్ లో ఓన్లీ బీట్సే ఉంటాయి కదా, ఇంకేం ఉండవు కదా. సో నీట్ గా ఉంటుంది, మట్టి అవ్వకుండా ఉంటాయి, శుద్ధీకరంగా ఉంటుంది కదా మాతాజీ ఇట్లా పెట్టుకుంటే. వేరే బ్యాగ్ లో ఏంటంటే ఇంకేవేవో వేస్తూ ఉంటాం మనము అందులో ఆ బ్యాగ్ లో. సో అంత నీట్ గా ఉండదు కదా. బెటర్ మనం ఒక బీడ్ బ్యాగ్ మెయింటైన్ చేసుకోవడం అనేది బెటర్ మాతాజీ. మీరు హాస్పిటల్కి వెళ్ళినా కూడా క్యారీ చేయొచ్చు, తప్పలేదు మాతాజీ, బీడ్ బ్యాగ్ క్యారీ చేయొచ్చు.
ఓకే మాతాజీ. థ్యాంక్ యూ సో మాతాజీ. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఒక బీడ్ బ్యాగ్ తీసుకోండి. దాంట్లోనే బీడ్స్ పెట్టుకోండి. అండ్ ఈ బీడ్ బ్యాగ్‌ని మీరు కావాలంటే మీ బ్యాగ్‌లో పెట్టేసుకొని వెళ్ళిపోండి. సరిపోతుంది. ఓకే. ఓకేనా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ ఇంకేమైనా క్వెషన్? హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. నాకు క్వశ్చన్ ఏం లేదు మాతాజీ. వీడియోలు అప్లోడ్ చేయలేదని అడగడానికే మాతాజీ. అవునా! అది నేను నిన్నటి వరకు చేసేసాను మాతాజీ. యాక్చువల్‌గా మొన్న ఒక క్లాస్ గంగపాలక్ ప్రభుజీ రికార్డ్ చేయడం మిస్ అయ్యానన్నారు. సో అదొక్కటి మిస్ అయింది తప్ప మిగిలినవన్నీ కూడా అప్ టు డేట్ అప్డేట్ చేశాను మాతాజీ ప్లేలిస్ట్‌లో. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ సుజాత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. అయితే ఒక సరిత అనే అమ్మాయిని జాయిన్ చేసిన మాతాజీ. ఆమెకు తెలిసిన ఆమె ఇట్లా అడిగి ఇది టాపిక్ నుండి అన్నదట. ఏమి అంటే కృష్ణుడు ఇంతమందిని చంపిండు తప్పు లేదు కానీ మనం మటన్ చికెన్ తింటే తప్ప అదేం నాకు నచ్చలేదు అని. అంటే ఈ టాపిక్ ఈ దీనికి సమాధానం కరెక్ట్ గా ఏం చెప్పాలి మాతాజీ? చంపి తినమనండి మాతాజీ. కృష్ణులాగే గోవర్ధన గిరిని కూడా ఎత్తి చూపించి చంపి తినమనండి. పర్వాలేదు. నేను అన్నాను ద్రౌపదిని ఇంత వస్త్రాభరణ చేసిండు దుర్యోధనుడు. మరి తన వధువుకే రక్షణ లేదు. మన లాంటి వాళ్ళకు దేశంలో మహిళలందరికీ రక్షణ ఎక్కడ ఉంటుంది? అలాంటి అలాంటి రాజ్యం ఉన్నప్పుడు ప్రజలు ఎవరికి రక్షణ ఉండదు కదా. అందుకే ఆయన ధర్మాన్ని స్థాపించడానికే మొత్తము చేసి కొత్త ధర్మాన్ని సృష్టించిండు అని చెప్పి చెప్పిన. కరెక్టేనా మాతాజీ? భగవద్ జ్ఞానము భగవంతుని గురించి ఏమీ తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు మాతాజీ ఇవి. భగవద్గీత గురించి కృష్ణ గురించి తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడరు. ద్రౌపది జోలికి వెళ్ళి ద్రౌపదికి అంత అన్యాయం జరిగింది కాబట్టే అంత యుద్ధం అర్జున వద్దు, యుధిష్ఠిర వద్దు, పాండవులు వద్దు అన్నా కూడా యుద్ధం జరగాల్సిందే, అధర్మం అణిగిపోవాల్సిందే, ధర్మం నిలబడాల్సిందే అని చెప్పి ఎవరు ముందుండి చేశారు? కృష్ణనే ముందుండి చేశారు. కన్విన్స్ చేయొచ్చు కదా, యుద్ధం జరగకుండా వాళ్ళ శాంతిదూతగా వెళ్ళినా కూడా కన్విన్స్ చేసేలాగా చేసేయచ్చు, కానీ చేయలేదన్నమాట కృష్ణ. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. అధర్మం వైపు ఉన్నారా అది మట్టుపడాల్సిందే, అంతే. ధర్మమే గెలవాలి అని చెప్పి కృష్ణ దగ్గరుండి ధర్మస్థాపన చేయించారు. జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే మాటలు మాతాజీ. చికెన్ మటన్ చంపడము అండ్ రాక్షసుల్ని అసురుల్ని చంపడం రెండు ఒకే లెక్క కిందకు వస్తాయా? మీరు ఆ మాతాజీని క్వశ్చన్ అడగండి. అసురుల్ని చంపడం అంటే ఏంటి? ధర్మం ఎక్కడైతే లేదో అధర్మం వైపు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపడం. అట్లాంటి అసురులే ఉంటే ఇవాళ నువ్వు నేను ప్రశాంతంగా ఉండగలుగుతామా? భగవంతుడు చేసేదేంది? భగవంతుడు చేసేదానికి మనము మన ఇంద్రియ ప్రీత్యార్థం, నా నోటికి నా జిహ్వతుంది అని చెప్పి ఒక ప్రాణిని చంపుకొని తింటున్నామంటే మనలో అసలు కరుణ ఉంటున్నట్లా చెప్పండి? అది మనం చేసే పనిని భగవంతుడు చేసే పనితో వెనక బ్యాకప్ చేసుకుంటున్నామంటే మన మైండ్ ఎలా అయినా చేస్తుంది మాతాజీ. సో భగవంతుడు చేసే లీలల్ని కూడా మనం చేసే పనులకి సపోర్ట్ గా చేసుకొని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఏంటంటే ఇగ్నోరెన్స్, అజ్ఞానం వల్ల మాట్లాడే మాటలు. సో ఆ మాతాజీకి క్వశ్చన్స్ ఉన్నట్లయితే, నీకు ఆన్సర్ కావాలి అంటే నువ్వు రా, జపా సెషన్స్ కి అటెండ్ అవ్వు, హరినామం విను, హరినామం జపం చెయ్యి, అండ్ భగవత్ కథ విను, భగవద్గీత విను. ఆ తర్వాత మొత్తం విన్నాక కూడా నీకు అనిపించింది అంటే అప్పుడు మాట్లాడదాం. నీకు సింపుల్ గా ఒక లైన్ లో ఆన్సర్ ఇవ్వాలి అంటే పాసిబుల్ కాదు. ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది తీసుకుంటేనే నీ క్లారిటీ వస్తుంది. కృష్ణ భగవంతుడు, మనము ఆయన అంశలం. సో మనం చేసేది కృష్ణ చేసేది ఒకటైతుందా చెప్పండి? కృష్ణ అసురుల్ని చంపారు అని చెప్పి మనం చికెన్ మటన్ చంపుతాము, అదే కోళ్ళని మేకల్ని చంపుతాము అనడము. మరి కృష్ణ గోవర్ధనగిరిని ఎత్తారు. కృష్ణ ఎంతో ఎంతో గొప్ప గొప్ప మనం చేయలేని కార్యాలన్నీ చేశారు. ఇట్లాంటివి మనం చేయగలుగుతామా? మరి కృష్ణతో ఎలా పోటీ పడతాం చెప్పండి? లేదు మాతాజీ, మనకు ప్రాణం పోసే శక్తి లేదు, తీసే అధికారం హక్కు కూడా లేదు మాతాజీ. నేను అలా చెప్పాను. అది జ్ఞానం లేకుండా మాట్లాడే మాటలు మాతాజీ.
భగవద్గీత గురించి తెలుసుకోమనండి. కృష్ణ ఎవరు, భగవాన్ కృష్ణుని భగవంతుడు అని ఎందుకంటారు తెలుసుకోమనండి. ఆయన చేసేవి మనం చేసేవి ఎంత డిఫరెంట్ అనేది తెలుసుకోమనండి. ఆయన చేసేవి లీలలు, అవి కర్మబంధనంలో ఉండవు, ఇవి సచ్చిదానందమైనవి, ఆధ్యాత్మికమైనవి, ట్రాన్సెండెంటల్ అన్నమాట. సో మనం చేసేవి వాటితో కంపేర్ చేయడం అనేది మనకి జ్ఞానం లేకుండా చేసే పని అనమాట అది. సో ఆ మాతాజీని రమ్మనండి, తెలుసుకోమనండి, భగవద్గీత గురించి తెలుసుకోమనండి, కృష్ణ గురించి తెలుసుకోమనండి. కృష్ణుడు చేసిన పని మనం చేసే పని ఎంత వ్యత్యాసమో తెలుసుకోమనండి. ఆ తర్వాత డిసైడ్ అవ్వమనండి. అయితే భగవద్గీత ఒక అమ్మాయి ఏమంటుంది మాతాజీ, భగవద్గీత వింటావా, క్లాసు నడుస్తుంది, లింక్ పెట్టాను అంటే భగవద్గీత అదేంటిది అని అడుగుతుంది మాతాజీ. ఇలాంటి వాళ్ళందరికీ లింక్ పెట్టొచ్చా మాతాజీ? తప్పులేదు మాతాజీ. అంటే అదేంటిది అని ఇంట్రెస్ట్ చూపించారు అంటే తప్పకుండా పెట్టండి, తప్పులేదు కదా. నాకు నిజంగా తెలియదు, భగవద్గీత అంటే కూడా తెలియదు, మహాభారతం తెలుసా అంటే విన్నావా ఎప్పుడన్నా అంటే కూడా వినలేదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మాతాజీ. నాకు బాధ ఏంటంటే మనం చదువుకున్న వాళ్ళందరూ అందులోకి రాగలుగుతున్నారు, కానీ ఇలా వెనకబడిన వాళ్ళందరికీ ఇది అందలేకపోతుంది మాతాజీ. మనందరం అది మన బాధ్యతగా తీసుకొని పంచాలి మాతాజీ ఈ జ్ఞానాన్ని. ఇప్పుడు మీరు ఎలా అయితే ఆ మాతాజీకి చెప్పారో అలా మనందరం కూడా తెలియని వాళ్ళకి తెలియజేయాలి. తెలియకపోవడం అనేది ఓకే మాతాజీ, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం, తెలియాల్సిన ఇది లేదు. కానీ తెలుసుకోవాల్సిన జిజ్ఞాస ఉందనుకోండి, తప్పకుండా ఆహ్వానించండి క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఫ్రీ, దీంట్లో ₹1 ఖర్చు లేదు. చక్కగా మీరు వచ్చి అటెండ్ అవ్వండి, తెలుసుకోండి, ఈ జ్ఞానం గురించి తీసుకోండి. లైఫ్ అనేది ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది పోను పోను అని చెప్పి మీరు మాతాజీని ఎంకరేజ్ చేయండి. తప్పకుండా మన క్లాసెస్ జాయిన్ అవ్వమని చెప్పి సజెస్ట్ చేయండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీ ఫోన్ నంబర్ కొంచెం గ్రూప్ లో పెడతారా మాతాజీ? నేను మీరు SGR ADC 3 గ్రూప్ ఉన్నారా మాతాజీ? అదే భగవద్గీత 18 days కోర్స్ నుంచి జాయిన్ అవుతున్నారు మాతాజీ. నేను ఇవాళ గ్రూప్ లో ఏం చేస్తానంటే ఇప్పటిదాకా ఈ భగవద్గీత క్లాసెస్ ఏవైతే జరిగాయో ఆ డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేస్తాను. సో నా నెంబర్ అనేది మీకు అక్కడ వచ్చేస్తుంది మాతాజీ. ఓకేనా? థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. మనం క్లాస్ ఏం చేద్దాం? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. నేను SGR గ్రూప్ లో జాయిన్ అయి ఉండాను మాతాజీ. ఓకే. కానీ మళ్ళీ మొదటి నుండి భగవద్గీత వినాలని ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. హరి బోల్ మాతాజీ. మీ క్లాసెస్ యూట్యూబ్ లో కొన్ని వింటుండను మాతాజీ. ఇప్పుడు ఈ 18 days కోర్స్ లో జాయిన్ అయ్యాను. 18 days లో 1 day మిస్ అయింది, అది రికార్డింగ్ విన్నాను మాతాజీ. కానీ నేను అది నోట్స్ చేసి చేసుకుందాం అనుకుంటే కుదరట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఓకే. మళ్ళీ నాకు తెలుగు చదవడం రాదు మాతాజీ, మాటలు మాత్రమే వస్తుంది. ఓకే. హిందీ, ఒడియా చదవడం రాయడం. ఇప్పుడు నేను ఇది విన్నే సరే నేను అలా రాసుకోలేకపోతున్నాను మాతాజీ. ఓకే. సో అంటే మీకు విన్నది అర్థమవుతుంది కదా, మీరు మీనింగ్ అర్థం చేసుకోగలుగుతున్నాను. కొన్ని వర్డ్స్ తెలుగులో ఉంటాయి, మీరు వర్డ్స్ చేసుకోగలుగుతారా మాతాజీ? హిందీ క్లియర్ గా ఉంటుందా మీకు? ఇంకా హిందీ క్లియర్ గా ఉంటుంది, కానీ మీ క్లాసెస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ మాతాజీ. ఓకే. ఒకవేళ మీరు హిందీ ఎక్కువ అర్థం చేసుకోగలరు అంటే మనకి హిందీ సెషన్స్ కూడా నడుస్తూ ఉంటాయి, మీరు అట్లయినా వెళ్ళి వినొచ్చు. లేదు ఈ క్లాసెస్ నాకు ఇంట్రెస్ట్ గా ఉన్నాయంటే కనుక మీరు విన్నాక మళ్ళీ రికార్డింగ్ పంపించినప్పుడు సో మళ్ళీ నేను రికార్డింగ్ పంపించినప్పుడు అది విని ఆల్రెడీ వింటారు కాబట్టి పాయింట్ మీకు మీ అనుగుణమైన లాంగ్వేజ్ లో, అంటే మీ ఫేవరబుల్ లాంగ్వేజ్ హిందీ ఆర్ ఒడియా, మీ లాంగ్వేజ్ లో మీరు ఆ పాయింట్స్ ని నోట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు ఏదైతే తెలుగులో చెప్తున్నానో లేదంటే ప్రభుజీ వాళ్ళు ఏదైతే తెలుగులో చెప్తున్నారో మీకు ఆ పాయింట్స్ నచ్చినప్పుడు దాన్ని మీ లాంగ్వేజ్ లో రాసుకోండి మాతాజీ. అంటే మనకి ఇప్పుడు ఉన్నవి 2 ఆప్షన్సే కదా మాతాజీ, మీరు ఎయిదర్
హిందీ మీకు కన్వీనియంట్ అయితే కనుక హిందీ క్లాసెస్ నేను మీకు రిఫర్ చేస్తాను. మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేసినట్లయితే. లేదు అంటే కనుక ఈ క్లాసెస్ నాకు కంటిన్యూ చేయాలని ఉంది అంటే, ఈ క్లాసెస్ కంటిన్యూ చేస్తూ మీకు అర్థమైన పాయింట్స్ కొంచెం కొంచెం షార్ట్ ఫార్మ్‌లో మీ లాంగ్వేజ్‌లో ఒడియాలో కానీ, హిందీలో కానీ రాసుకుంటూ ఉండాలి మాతాజీ. సో, ఈ రెండే కదా మాతాజీ మనకున్న ఆప్షన్స్ ఇప్పుడు. యెస్. అనురాధ మాతాజీ. ఓకేనా మాతాజీ? మీరు మ్యూట్‌లో ఉన్నారు. లేదా హలో చెప్పండి. మాతాజీ, చెప్పండి మాతాజీ. ఇప్పుడు నేను క్లాస్‌లో మీరు శ్లోకాస్ అవి చూపించేటప్పుడు నేను అది అటెండ్ అవ్వలేకపోతున్నా. ఓకే. చదవలేకపోతున్నాను కదా! ఓకే. మీ క్లాస్‌లో ఏవేవి తెలుగులో చూపిస్తున్నారో అవి చదవలేకపోతున్నాను. మిగతా హ్మ్. మరి మీరు ఆహ్, రికార్డింగ్ ఏది పెట్టినా సరే అవి కొంచెం నాకు డిస్టర్బ్ అవుతుంది. ఓకే. అంటే ఇంకా ఇది కానీ తెలుగు నాకు కాబట్టి తెలుగులోనే షేర్ చేయడం జరుగుతుంది మాతాజీ. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కూడా తెలుగు చూసి ఫాలో అవ్వడం తెలిసిన వాళ్ళు కాబట్టి. సో, మీరు ఒకవేళ హిందీ కంఫర్ట్ అంటే గనుక మనకి హిందీలో గూడా చాలా చక్కగా చెప్పే వాళ్ళున్నారు మాతాజీ మనకి గౌరాంగ్ వాణిలో. సో, మీరు హిందీ చూసి నేను ఫాలో అవ్వగలను అంటే గనక హిందీ క్లాసెస్‌కి నేను మిమ్మల్ని రిఫర్ చేస్తాను మాతాజీ. ఆ గ్రూప్స్ మీకిస్తాను. మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. ఆ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వచ్చు. అప్పుడు మీకు ఏం షేర్ చేసినా గానీ, ఏం చెప్పినా గానీ అంతా హిందీలో ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా ఫాలో అవ్వగలుగుతారనమాట. ఓకే మాతాజీ. ఓకేనా మాతాజీ? ఓకే. నేనివాళ థాంక్ యూ గ్రూప్‌లో మాతాజీ. చేస్తాను. మీరు నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. నేను మిమ్మల్ని హిందీ గ్రూప్స్‌కి యాడ్ చేయడం కానీ, మీకు ఆ లింక్ పంపించడం గానీ చేస్తాను. మీరు వాటిలో జాయిన్ అయిపోవచ్చు. ఒకవేళ ఇదే గ్రూప్‌లో నేను కంటిన్యూ చేయాలనుకుంటే చేయొచ్చా మాతాజీ? ఈ గ్రూప్‌లో ఎలాగో మీరున్నారు కదా! మీరు కావాలంటే వినొచ్చు ఇది కూడా. మీకు హ్మ్. హిందీ వినాలి ఉంది అంటే గనక అది అటెండ్ అవ్వచ్చు మాతాజీ. అంటే ఇది స్టార్టింగ్ నుండి ఉంది కదా మాతాజీ? అంటే భగవద్గీత అందుకని. 1 నుంచి అంటారా? భగవద్గీత స్టార్టింగ్ నుండి ఉంది కదా అని. అవునవును మాతాజీ. హిందీ సిలబస్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏంటి అన్నది నాకు కరెక్ట్‌గా డీటెయిల్స్ లేవు. యాక్చువల్‌గా మనకి ఏప్రిల్ 1 నుంచి కొంచెం అన్నీ కూడా స్ట్రీమ్‌లైన్ చేస్తాము అని చెప్పి గోవర్ధన్ గిరివర్దాస్ ప్రభుజీ చెప్పారు. సో, హిందీలో జపా సెషన్‌లో ఏం జరుగుతాయి, ఏంటి, మనకి తెలుగులో ఏం జరుగుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వస్తది మాతాజీ. ఒకవేళ నాకు క్లారిటీ వస్తే గనక నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీకు ఆ సిలబస్ ఓకే అయితే గనక మీరు అది జాయిన్ అయిపోయి మీరు కంటిన్యూ చేయొచ్చు. నేను ఒకసారి డీటెయిల్స్ తెలుసుకొని మీకు చెప్తాను మాతాజీ. ఓకే మాతాజీ. థాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్. ధన్యవాదాలు. వంశాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much Mataji Sim Prabhu ji. Hare Krishna. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ Hare Krishna. హరి బోల్ మాతాజీ, హరి బోల్. ధన్యవాదాలు మాతాజీ. హరి ధన్యవాదాలు.